गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు। నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు। మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు। లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। या शुभ्रवस्त्रान्विता या वीणावरदक्लां ब्रह्मविचारसार परमाम् आद्यं जगद्वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदाम्। ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో నాకు తెలీదు। నేను మాత్రం మ్యాక్సిమం ఒక గర్ల్స్లో ఒక 80% వరకు అయితే నాకు గుర్తున్నాను। మన క్లాస్లో మేబీ 12 మెంబర్స్ ఉండి ఉంటారు। అందులో గోపి అని ఒక అబ్బాయి నాకు పేరు గుర్తుండేది, బట్ పేరు గుర్తులేదు। 25 years తర్వాత మనం కలిసాము। ఇది ఎవ్రీ ఇయర్ ఇట్లనే కంటిన్యూషన్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను। మనం అందరం ఎందుకు అవును ఎవరు విలీన లేకుండా కాబట్టి అన్ని ఇయర్స్ నేను వర్క్ చేస్తున్నాను। అది కూడా చెప్పాలా, కందుకూరు మండలంలో సరస్వతి కూడా ఒక విలేజ్ ఉంది। ఆ విలేజ్కి పంచాయత్ సెక్రటరీ। ప్రీవియస్గా శంషాబాద్ మండలంలో ఇంకా అనే విలేజ్కి పంచాయత్ సెక్రటరీ। ప్రజెంట్గా తుప్పుగూడ దగ్గరలో సరస్వతి గూడకి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ పంచాయత్ సెక్రటరీ।
అందరికీ నా నమస్కారాలు. నా మిత్రులైనటువంటి నరేష్, రఘువీర్ అని పేరు పేరున అందరికీ నాకు కృతజ్ఞతలు. నేను ప్రస్తుతం సతీష్ ట్విట్టర్గా న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తాను. ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి 10th క్లాస్ చదువుతున్నాను, 9th క్లాస్ చదువుతున్నాయి. అండ్ ఇటువంటి అద్భుతమైన టైం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుకున్న అండ్ పూజల గురువులు గారికి నా యొక్క నమస్కారాలు. అండ్ ఐ హోప్ we'll enjoy today and we will meet every year and we will be in touch all the time. And I respect all my friends and we will meet again and again and we'll rock and we'll chase and have a great day. Thank you. థ్యాంక్ యూ సుధీర్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ సభను చిన్నప్పటి నుంచి మా చదువు చెప్పిన ఉపాధ్యాయులని చూసి చాలా సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ 25 ఇయర్స్ అవుతుంది, కానీ నేను సార్ వాళ్ళని కానీ ఎవరిని కానీ నా స్నేహితులను కానీ ఇప్పటి వరకు మర్చిపోలేదు. నేను ఇప్పుడు టీచర్ జాబే చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను అక్కడ టీచర్గా ఉన్నాను, కానీ మా సార్ వాళ్ళని గుర్తు చేసుకుంటూ అక్కడ అన్నీ వాళ్ళు ఎలా చెప్పేదో నేను కూడా పిల్లలకి అలానే నేర్పిస్తున్నాను. నా పేరు లక్ష్మి. నాకు ఇద్దరు పిల్లలు. పాప బీఈడీ చదువుతుంది, బాబు 2nd ఇయర్ చదువుతున్నారు. కానీ నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఏదో మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ సంతోషంలో ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. మనం అందరం ఇన్ని రోజుల తర్వాత కలిసినందుకు ఎప్పుడు ఇలానే కలిసి మన బ్యాచ్ని ఎవరు మర్చిపోకుండా ఎప్పుడు ఇలానే ఉండాలని నా కోరిక. సార్ వాళ్ళని అయితే మరీ అడుగుతున్నాను, సార్ మీరు అందరూ అసలు నేను ఇప్పటికీ అసలు ఇంకా మర్చిపోలేకపోతున్నాను. మిమ్మల్ని చూసిన వెంటనే నాకు మీ ఫొటోస్ పంపిస్తే నేను ఏం చేశాను సార్, అసలు ఇన్ని రోజుల తర్వాత చూశాను. మాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ నాకు ఈ టైం ఇచ్చినందుకు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఫ్రెండ్స్కి. ఐఎమ్ నవీన్. మైక్ పట్టుకోగానే మన స్కూల్ డేస్ గుర్తొస్తాయి. మనం మైక్ పట్టుకోగానే స్కూల్లో ఫస్ట్ శ్రీయుత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు నాకు విద్యార్థులందరికీ నా నమస్కారాలు అంటాం కదా. సో ఇట్ ఈస్ గుడ్. మనం అంతేగా గ్యాదర్ అయినాం ఆఫ్టర్ 25 ఇయర్స్. ఎట్లా పొలిటికల్ ఆఫీసర్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. ప్రజెంట్కి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో స్పెషల్ బ్రాంచ్లో ఉన్నాను. సార్లు సురేందర్ రెడ్డి సారు, నాగయ్య సారు, చారీ సారు, ఈ సారు నాకు 1-2 సార్లు టచ్ అయ్యారు. అంటే వేరే వర్క్ విషయంలో, బట్ ఇప్పుడు గుర్తున్నానో లేదో. నాకు 2 పిల్లలు, ఒకరు 8th క్లాస్, అంటే భారతీయ విద్యామంలో చదువుతున్నారు, ఇంకొకరు 3rd క్లాస్. అండ్ ఈ సందర్భాన్ని క్రియేట్ చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వేదికను అలంకరించిన మా కోసం టైం స్పెండ్ చేసి వచ్చిన అందరికీ, మా మిత్రులందరి నుంచి మీకు పాదాలు వందనాలు. మా మిత్రులందరికీ కూడా మా కోసం అందరం కలవాలని ఎంతో ఇష్టంగా ఈరోజు ఇప్పటి నుంచి అనుకుంటున్నందుకు, అందరు ఇక్కడ వచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. అసలు ఒక్కరి కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు. ఈ గ్రూప్ యాడ్ అవ్వడం వల్ల ఎవరైతే ముందుండి చేసిరో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మా ఫ్రెండ్స్కి. ఇంకా సార్ ఇచ్చిన నాలెడ్జ్ తోటి ఇప్పటివరకు నేను బాగా ఉన్నాను. మా పిల్లలకు కూడా నేను చెప్తున్నాను. ఎంతోమంది విద్యార్థులకు కూడా పాఠాలు చెప్పాను. చాలా ధన్యవాదాలు సార్. మీ వల్ల నేను చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాను. నా 2 బాబులు, 1st ఇయర్ బాబు పెద్ద అయినా, చిన్న అయినా 9th క్లాసు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఈ స్వీట్ మెమరీ ఎప్పుడు ఇట్లానే ఉండాలి, మనం ఎప్పుడు ఇలానే కలవాలని కోరుకుంటున్నాం. నేను ఉండేది బాపురెడ్డి నగర్, కాటేదాన్. నాకు 2 పాపలు. పెద్ద ఆమె 10th క్లాస్ చదువుతుంది, చిన్న ఆమె ఇప్పుడు 5th క్లాస్. నా పేరు రేణుక. నాకు 2 బాబులు. 2 బాబులు బీటెక్ అయిపోయింది. ఒక బాబు జాబ్ చేస్తున్నాడు, బాబు 3rd ఇయర్, 2nd బాబు. మేము ఇక్కడ ఆరంగం దగ్గరనే ఉంటాం సార్. సురేందర్ రెడ్డి సార్ నాకైతే బాగా గుర్తుకొస్తున్నాడు. మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆయన పద్యాలు, ఇంకెవరైనా నిద్రపోతూ
చూసేవాళ్ళము. ఇంకా అందరికీ నమస్కారం సార్. మిమ్మల్ని చూసినందుకు మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్, నేను బిజినెస్ చేస్తున్నాను. నాకు ఒక పాప. జై భారత్. చిన్నబాబు బీటెక్ సెకండ్ ఇయర్ ఇన్ సిబిఐటి, చిన్నబాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇన్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. నేను బచ్పన్ అండ్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో 25 years తర్వాత ఇక్కడికి వచ్చినట్టు అస్సలు అనిపించట్లేదు. బట్ స్టిల్ మన సర్స్ అండ్ టీచర్స్ కూడా అలాగే ఉన్నారు. ఎక్కువ చేంజ్ అయితే ఏం లేదు. ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిన ఫీలింగ్ అయితే రావట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఎ స్టూడెంట్ హియర్. గురువులందరికీ నమస్కారం. మరియు నా మిత్రులందరూ 10th క్లాస్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గోవింద్. నేను మయోం కన్స్ట్రక్షన్ కంపెనీలో యాజ్ ఏ ఇంజనీర్గా మేనేజర్ లెవెల్లో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు 7th క్లాస్, పాప 5th క్లాస్. వన్స్ అగైన్ ఈ అరేంజ్మెంట్ చేసిన మా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సులత. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, పాప BBA సెకండ్ ఇయర్. నేను ప్రజెంట్ ఒక 1 గ్రామ్ జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నాను. ఈ 25 years తర్వాత అందరూ చూస్తున్నందుకు చాలా బాగా అనిపిస్తుంది నాకు. క్లాస్లో ఇంతమంది కానీ ఏమీ ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎందుకంటే అబ్బాయిలు ఎవ్వరు అప్పుడు పరిచయం లేదు. ఇప్పుడు అందరినీ చూస్తుంటే అబ్బా వీళ్ళు మా క్లాసేమో అనిపిస్తుంది. కానీ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆడపిల్లలు అయితే రావడానికి చాలా కష్టపడ్డారు ఇక్కడికి. బట్ థ్యాంక్ యూ అందరూ వచ్చినారు. ముందు మా ప్రధాన ప్రజలకు కళాబంధనాలు అందరికీ నమస్కారం. హలో, నా పేరు నరేందర్. నేను జాబ్ మెయింటైన్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు, పాప 5th క్లాస్ చదువుతుంది. నేను బిజినెస్ రన్నింగ్ చేస్తున్నాను. ఒకరు మాత్రం అంగన్వాడీలో చదువుతున్నారు. NIRT భారతీయ విద్యాభవన్లో 5th క్లాస్ అండ్ 3rd క్లాస్. చాలా రోజుల తర్వాత అందరినీ చూడడం చాలా సంతోషం. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, రాని వాళ్ళకు కూడా ధన్యవాదాలు. సో గురువులందరికీ మా పాదాభివందనం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి కూడా మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మా గురువులు. సో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఏ విధంగా బోధిస్తున్నానో ఒక పొల్లు పోకుండా మాకు చాలా అర్థమయ్యేలా చాలా స్పష్టంగా చెప్పేది నాగేశ్ సార్ గారు. ఒక ఆమె పెద్ద ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుంది, చిన్న ఆమె 8th క్లాస్ చేస్తుంది ఓయాసి స్కూల్లో. నేను వ్యాపారాలు చేస్తాను. వైన్ షాప్స్ ఉన్నాయి నాకు. కూలింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. అతను ఈ సభను అలంకరించి ఇంత ముందుకు విజయవంతం చేసి నా తోటి విద్యార్థులకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. గురువులందరికీ పాదాభివందనం. అలాగే మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను ఎస్సీ హాస్టల్లో ఉండేవాడిని. అంటే ఈ 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను కూడా మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో తెలుగు సార్ గారైనటువంటి నాగేశ్ సార్ని ఆదర్శంగా తీసుకొని గత 12 సంవత్సరాలుగా తెలుగు టీచర్గా, ప్రైవేట్ స్కూల్లో తెలుగు టీచర్గా మరి వాళ్ళకు విద్యను అందించాను. అలాగే ఇప్పుడు మానేసి బిజినెస్గా అంటే IIT కాలేజ్ లోపల డిస్ట్రిబ్యూటర్గా కాంటాక్ట్ చేస్తున్నాను. అలాగే నాకు 2 పిల్లలు. బాబు 9th క్లాస్లో, పాపనేమో 7th క్లాస్. ధన్యవాదాలు.
పెంచిన మన వజ్జలు ఉపాధ్యాయులు మనకు సుదూరంగా వెళ్ళిన వారిలో మనం ఇప్పుడు స్మరించుకుందాం. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా,
విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తర్వాత మీ అందరికీ కూడా భగవంతుని ద్వారా మీకు అన్ని శుభాశిస్సులు శుభ సంకల్పాలు అన్నీ జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాను. అప్పుడు సుందరి మేడం గారు హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు. పోటీపడి కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. ఏ కార్యక్రమం చేసినా కానీ అందరి యొక్క సహాయ సహకారాలు చేసి దానివల్ల ఆ రోజుతో ఎలా ఉంటుంది తప్పలేదు. సారీ తప్ప చేయడం కాదు. మీ అందరూ కూడా అటువంటి పేరు తీసుకొచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాశిస్సులు. తర్వాత మీ అందరూ కూడా 25 సంవత్సరాల తర్వాత ఒకేసారి అందరు కలిసినటువంటి శుభవేళ. నా కోరిక ఏంటంటే మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత, అంటే మీరు ఎస్ఎస్సీ అయిపోయి 50 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా ఈ పాఠశాలలో మీరు అందరూ కలుసుకోగలిగితే అంతకంటే సంతోషం అనుకుంటున్నారు. అప్పుడు మీ పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని సన్మానం చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఆ ఉన్నత స్థితికి మీ పిల్లలు కావాలి, అది నా కోరిక. తర్వాత ధర్మాన్ని నేర్పండి, న్యాయాన్ని నేర్పండి, భక్తిని నేర్పండి. కానీ ఇప్పటి మాదిరిగా వేరే మార్గంలో పోకుండా ఇప్పటి పరిస్థితులు తెలిసి ఇంకా పక్కలేదు. ఇంకా దీంట్లో కూడా మీ అందరు టీచర్లు కూడా ఉన్నారు. మీరు పాఠశాల పరిస్థితులు కానీ, సమాజ పరిస్థితులు కానీ, కుటుంబాల పరిస్థితులు కానీ ఘోరాది ఘోరంగా ఉండటం ఎన్నడో మనం చేసుకుని దురదృష్టం అనుకుంటున్నాను. ఆ దురదృష్టం ఎవరికి అంటకుండా ఉండాలని హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. పిల్లలు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి దురదృష్టం రాకూడదని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. తర్వాత మీరే ఒకరికొకరు గుర్తుపెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి 25 ఏళ్ళ క్రితం మీరు పోయినటువంటి వాళ్ళు మాకు ఎలా గుర్తుంటారో చెప్పండి. అందుకని పేరున మేము పిలిచి నేను గుర్తుపట్టలేకపోయాను. మీరు ఏమీ బాధపడద్దు, ఇది కావాలి. క్లాస్ మీరే గుర్తుపట్టలేకపోతుంది. మరి మీరు ఎలా గుర్తుపడతామని కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే అప్పటి వయస్సు, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. మనం ఎప్పుడైనా మధ్యలో కలుసుకుంటే వాళ్ళంతా గుర్తుంటారు. తర్వాత విద్యాధనం సర్వధన. కొంతమంది మౌతులు చెప్తుంటే వింటుంటే నాకు వండాలనిపిస్తుంది. నా కొడుకు బీటెక్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తున్నాను సార్, ఓ కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను, ఓ కొడుకు సెకండ్ ఇయర్లో వస్తున్నాను. చెప్తుంటే నేను వండలే. ఇందుకే మాకు చిన్నపిల్లలంటే మీరే అంత ఏంటంటే మాకు ఎలా ఉంటుంది చెప్పండి. అది చెప్తుంటే నాలో కలిగిన సంతోషం ఇంకా అంత కాదు. కాబట్టి మీరు పిల్లలను అభివృద్ధిలోనికి తీసుకురావడానికి చదువుతో పాటు సంస్కారం అన్నింటినీ నేర్పి సమాజానికి వేరు చేయాలనుకుంటున్నాను. ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు జనరల్ నాలెడ్జ్ కాంపిటీషన్స్ అని, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అని, తర్వాత హిందూ ధర్మ పరిరక్షణ సమితి వాళ్ళ యొక్క కాంపిటీషన్స్ అని, ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించాము. ఈ పాఠశాల కూడా రావాలని, ఈ పాఠశాల మరి 3 తూర్లు 6 కాలంగా వర్తిల్లాలని, ఈ చుట్టుపక్కల అన్నింటిలో కూడా ఈ పాఠశాల ఉన్నత స్థితిలో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నిర్వహిస్తున్నాను. నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. మమ్మల్ని అందరినీ ఈ స్టేజ్ పైన కలిపినందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఈ శివరాంపల్లి పాఠశాలలో మొట్టమొదట ఇక్కడనే
ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడనే నా ప్రభుత్వానికి ఉపాధ్యాయుడిగా ఇక్కడనే నేను జాయిన్ అయినాను. ఇక్కడ నేను సుమారు 6 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. కనుక ఈ శివరాంపల్లి పాఠశాల అంటే నాకు సొంత ఊరు లాంటిది. ఇక్కడ నుంచి నేను 2002 నవంబర్లో లేమూరు పోయాను. అక్కడ ఓన్లీ 3 సంవత్సరాలే పనిచేశాను. మళ్ళా నేను ఈ రాజేంద్ర నగర్ మండల్ నార్సింగ్లో ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ వచ్చాను. అక్కడికి వెళ్ళి బుద్వేల్లో మళ్ళా ఇదే మండల్లో రాజేంద్ర మండలంలోనే 9 సంవత్సరాలు బుద్వేల్లోనే పనిచేశాను. అంటే సుమారు 18 సంవత్సరాలు ఈ రాజేంద్ర మండలంలోనే పనిచేశాను. ప్రతిరోజు ఈ 18 సంవత్సరాలు ఇక్కడి నుంచే వెళ్ళిపోవడం అంటే ఈ రూటే కాబట్టి నార్సింగ్ పోయినా బుద్ధివేలు పోయినా ఇక్కడి నుంచే పోతాం కాబట్టి ప్రతిరోజు ఈ పాఠశాలను గుర్తుంచుకునేది రోజు లేదు. ప్రస్తుతం ఇప్పుడు నేను ఈ యొక్క పక్కకే ఏదంటే మన కరూర్ నగర్ మండలంలో ఒక 3 సంవత్సరాలు ఇంకా పనిచేసి అక్కడ రిటైర్మెంట్ అవుతాను. ఆ రిటైర్మెంట్ ప్రోగ్రాంకు వీలుంటే మీరందరూ ఆహ్వానిస్తాను. మీరందరూ రావాలని కోరుతున్నాను. ఇక మీరందరూ జీవితంలో స్థిరపడ్డారని అనుకుంటున్నాను. ఒకవేళ పడలేని వాళ్ళు ఉన్నట్లయితే స్థిరపడాలని భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. 1999 అండ్ 2000 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ లెక్చరర్గా రిటైర్ అయినటువంటి నాగయ్య సార్ గారు మరియు సీనియర్ ఉపాధ్యాయులు యాదయ్య సార్ గారు మరియు ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి లెక్చరర్గా ప్రమోషన్ పొంది అంచెలంచెలుగా ఎదిగి ప్రిన్సిపాల్ స్థాయిలో ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నటువంటి మ్యాథ్స్ ఉపాధ్యాయులు ఉపన్యాసకులు ఎన్నో రకాలుగా కీర్తిని ఆర్జిస్తున్నటువంటి మా స్నేహితుడు వెల్ విషెస్ అయినటువంటి సురేందర్ అన్న మరియు క్లోజెస్ట్ ఫ్రెండ్గా ఉన్నటువంటి నా ఫ్రెండ్ కృపాకర్ సార్ గారు మరియు చారి సార్ ఈ శివరాంపల్లిని మేము వచ్చినప్పటికీ అంటి పెట్టుకొని ఉన్నటువంటి వదలకుండా ఇక్కడే దీన్ని కావలి కాస్తున్నట్టుగా దట్ మీన్స్ ఈ శివరాంపల్లి అభివృద్ధిలో అతడు కూడా పాలు పంచుకుంటూ ఈ వాతావరణాన్ని చక్కని వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి చారి సార్ మరియు శ్రీధర్ రెడ్డి గారు కూడా మేము ఉన్నప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. అంటే కంటిన్యూషన్గా అతని యొక్క సేవలు ఈ పాఠశాల ఉన్నతికి పాటుపడుతున్నాడు. సో ఎనీ హౌ స్టూడెంట్స్, వీ లక్కీ, యూ లక్కీ. వై? బికాస్ యూ స్టడీడ్ హియర్, వీ టీచ్డ్ హియర్. ఇది ఒక నిజంగానే శివరాంపల్లి మా యొక్క ఉద్యోగ జీవితంలో ఒక గొప్పనైనటువంటి స్టేజ్ ఇది. ఇక్కడ పనిచేసినప్పటికీ ఎప్పటికి కూడా ఇది ఒక మధుర స్మృతులుగా మిగిలిపోయాయి. యాజ్ ఏ స్టాఫ్ మెంబర్స్గా మేమందరము హ్యాపీగా ఉన్నాము. అంతేకాకుండా స్టూడెంట్స్ తోటి కూడా అంత డివోటీగా పనిచేసాము. సో వచ్చాము అంటే సంతృప్తిగా చెప్పుకుంటాము, శివరాంపల్లికి ఇక్కడ ఉండేదిరా, ఆ పిల్లలను మేము ఎంత క్రమశిక్షణగా ఉంచి ఎంత చెప్తుంటే అప్పటికి కూడా స్కూల్ నిండు అంటే అందరూ అంత హ్యాపీగా వినేవారు. ఆ వాతావరణం మరి అప్పుడు ఉండేటువంటి స్థితి అటువంటిది. సో మరి ఇప్పుడు మారుతూ ఉంది, మా లోకము తగ్గట్టుగా చేంజెస్ వస్తున్నాయి. ఎంత చేంజెస్ వచ్చినా మన గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని నిలబెట్టేటట్లుగా మనము
మన వచ్చేటువంటి తరానికి నేర్పాలని కోరుకుంటూ మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఒక పద్యము ఒక మహాకవి రాశాడు. అదొక్కటి చదివి ముగిస్తాడు. నిన్ను నిన్ను నీ వెరుగవా, నిన్ను నీ వెరుగవా, నీవే దైవం అని విశ్వమంతకు చాటు వేద భూమి. నిన్ను నీ వెరుగవా, నీవే దైవం అని విశ్వమంతకు చాటు వేద భూమి. మన భూమి వేద భూమి. ఆది విష్ణువునైనా అవతారమెత్తించి కర్మ ఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడదోసి ఇచ్చిన భూమేశులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రువుల గెల్చు భూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రువుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పన్ను నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణికే గురువైనది భరత భూమి. సో మన భూమి మన భారతదేశము ఈరోజు మన దేశానికి ఒక గొప్పలైన లీడర్ లభించాడు. అతని యొక్క నాయకత్వంలో ఇన్ ఫ్యూచర్ వీఆర్ బికమింగ్ ద లీడర్. సో వి ఫీల్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులైనటువంటి యాదయ్యసారి గారికి, నాగయ్యసారి గారికి, కృపాకర్ రెడ్డి గారికి మరియు సురేందర్ రెడ్డి గారికి, చార్జీసారి గారికి మరియు రామ్నాథ్ రెడ్డి నాకు బాగా గుర్తుంటాడు. ఎక్కువ గుర్తు చేశాను. చదవలేని ఉపాధ్యాయ విద్యార్థులందరికీ కూడా నమస్సమాంజలు. మీరు ఏమైనా చూడండి, చాలా ఆనందంగా ఉంది ఈరోజు. పొద్దున్నలే ఇంత మంచి రోజు వస్తుందని అనుకోలేదు. చాలా గ్రేట్ నాన్న. మీరు ఇంత పెద్దగా మీరు మీ ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ ఉన్నటువంటి తల్లులు ఉన్నారు ఇక్కడ. చాలా హ్యాపీగా ఉంది. చెప్పాలంటే చాలా ఉంది. నేను ఈ పాఠశాలకు 1993 to 2003 వరకు, అంటే దాదాపు 10 years పనిచేశాను. మళ్ళా 2009 to 2012 వరకు పనిచేశాను హెచ్ఎంగా. ఈ పాఠశాల వాతావరణమే ఒక విధమైన అందమైన వాతావరణము, అందమైన పాఠశాల, అందమైన ఊరు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారంతోనే ఈ పాఠశాలలో ఎటువంటి కార్యక్రమం, బిల్డింగ్స్ డెవలప్ అవుతుంది, ఇంతమంది డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మన ఊరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు చాలా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మనం ఫస్ట్ నమస్కారం చెప్పుకోవాలి. ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి లాగానే కట్టుకుంటున్నాను నాకు. ఇప్పటికి కూడా ఈ పాఠశాల యొక్క అంటే ప్రెసిడెంట్గా ఉన్నాడంటే అతనికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. చాలా థ్యాంక్స్. ఇంకా సేవలు అందిస్తున్నాడు పాఠశాలకు. దాదాపు 10 years అయితే, దాదాపు 20 years పైన అయిపోయింది.
ఇన్నేళ్ళ నుంచి సేవలు అందిస్తున్నటువంటి అతనికి మనం ఎంతో ఉపాధ్యాయురాలు చేసిన టీచర్కి పనిష్మెంట్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా మేము అదృష్టవంతులు. అంత మంచి చిల్డ్రన్స్ని మేము ఆ విధంగా మేము పొందినందుకు చాలా థ్యాంక్స్ బేట. ఏమి ఇటువంటి చేయించడం పిల్లవాడమే ఆలస్యం. మా పిల్లల దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నా నేను అనుకుంటాను. మీకందరూ కూడా మంచి భర్తలు వచ్చిండొచ్చు, మగ పిల్లలకు మంచి భార్యలు వచ్చిండొచ్చు. మీ కుటుంబము చాలా మంచి చెప్పాలని, మంచి నీతిని బోధించాలని మీ కుటుంబానికి అటువంటి స్కిల్స్ మీలో తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మాదిరిగా అది చూపించి మీ పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలి. చాలా థ్యాంక్స్ బేటా మమ్మల్ని ఇక్కడ మీరు. థ్యాంక్ యూ మేడం. అప్పుడు మిమ్మల్ని చూసినట్టు ఇప్పుడు కూడా మాకు అలాగే అనిపిస్తుంది. కావాలంటే మా ఫ్రెండ్స్ని అడగవచ్చు. ఏమంటారు? అరుణ మేడం అంటే రోజు ఎలా వస్తారని రోజు చూసేవాళ్ళం మేము. ఏ శారీలో వస్తారు, ఎలా రెడీ. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్తు మా గురువులే ఇక్కడ ఉన్నారు. ఎవరో తెలుసా మీకు? అరుణ మేడం. అరుణ మేడం మా గురువు. మీకు తెలియని విషయం చెప్పడానికి నేను ఏది సంకోచిస్తలేను. ఎందుకంటే మా స్వగ్రామం చిన్నగోల్పడ. మేడం మొదటి అపాయింట్మెంట్ కూడా అక్కడే. కాబట్టి ఇక మా గురువు అయినరు, మా గురువులు అరుణ మేడం గారు, తర్వాత హిందీ పండిత్ యాదవ్ సారు, ఆ తర్వాత కృపాకర్ రెడ్డి సార్. యంగ్ డైనమిక్. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మొక్కబోని మాట తిప్పని మడమ తిప్పని ఏకైక వీరుడు. ఇక నాగయ్య సారు పద్యం పడితే పక్క వాళ్ళు ఇదే సొంపుగా ఉండేది. మాకే అంత తినే సొంపుగా ఉండేదంటే ఇక మీకెంత అనిపించేదో నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రామ్నాథ్ రెడ్డి సార్, రామ్నాథ్ రెడ్డి సార్, రామ్నాథ్ రెడ్డి సార్, రామ్నాథ్ రెడ్డి సార్ చెప్పాలంటే సోషల్ స్టడీస్ అద్భుతమైనటువంటి విషయాలు సార్ ఏం చెప్పినా కూడా చమత్కరించి షార్ట్గా ఎంత పెద్దదాన్నైనా చిన్నది చేసి చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి రామ్నాథ్ రెడ్డి సార్. ఇక 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 సార్ గురించి మీకు అంతా తెలుసు. ఇక ఇప్పుడు గురు పితామహుల్లా కనిపిస్తున్నారు. కానీ నాడు సూర్య అందు అందరం. సూర్య అంటే అంత తెలిసినటువంటి వాడు, జగన్నాథుడు లాంటి వాడు. ఎన్నో విషయాల్లో మనసులో పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి దాన్ని లింక్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఏకైక వ్యక్తి మన సూరన్న. చాలా బ్రహ్మాండంగా ఆయన స్పీచ్ ఇప్పుడు కూడా యూట్యూబ్లలో పెడుతున్నారు. ఆ యూట్యూబ్లలో వింటుంటే నిజంగా మరొకసారి ఈ యొక్క తల వెంట్రుకలు, చేతుల వెంట్రుకలు పైకి లేస్తుంటారు. అద్భుతమైనటువంటి ఉపన్యాసకుడు. మరి వారికి ఆరోగ్యము ఐశ్వర్యము అంతా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చిండు. ఇక మా చిరకాల మిత్రుడు మరి శ్రీధర్ రెడ్డి సార్. శ్రీధర్ రెడ్డి సార్ గత 30 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా ఎవడు చేయనటువంటి పనిని నేను చేసి చూపిస్తా అని చెప్పేసి ప్రతి సంవత్సరము గురు
మనిషి జీవితం దాని వెనుక ఉన్నటువంటి ఎంతో మంది మీరు ఇక్కడ ఉన్నతమైనటువంటి చదువులు చదివి కొంతమంది టీచర్లు అని చెప్పారు, కొంతమంది ఎక్సైజ్ ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామన్నారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నామన్నారు. చాలా సంతోషం. కానీ ఏ మనిషి అయితే మన మానవ జన్మ ఎత్తినప్పుడు మనము బతకాలి, కానీ మనం పక్కన ఉన్నటువంటి సమాజాన్ని కూడా బ్రతికించాలి. ఎందుకంటే మనతో పాటు ఎన్నో జీవరాశులు ఆధారపడతాయి. ఆ మనిషి రకంగా మరి ఇంత సంస్కారవంతమైనటువంటి జీవితాలు గడిపినటువంటి మీరు సుమారుగా ఒకరొకరికి 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటాయి వయసు. ప్రతి ఒక్కరు చాలా మంది మాట్లాడారు, చెయ్యి మీదకి వచ్చి కొంతమంది కింద కూడా నిలబడి మాట్లాడారు. చాలా అద్భుతంగా మేము ఆనాడు మరి మీరు మాట్లాడుతుంటే కూడా విన్నాము, ఈనాడు కూడా మేము మాట్లాడుతుంటే వింటున్నాము. ఎంత సంస్కారవంతమైనటువంటి ఎంత విఘ్నులమైనటువంటి విషయాన్ని చక్కగా చెప్తున్నారు. కొంతమంది పంచాయతీ కార్యదర్శి కన్యాకుమారి సుమలత అయితే అప్పుడు డ్యాన్స్ బ్రహ్మాండంగా బట్టి డ్యాన్స్ అంటే సుమలత ఊరికొచ్చి నా టీం ఉన్నా సార్ అని చెప్పేసి అప్పటికప్పుడు తయారై డ్యాన్స్ చేసేది. అద్భుతం, అసలు వండర్. ఎందుకంటే మనకు తెలిసినటువంటి 64 కళల్లో ఏదో ఒక కళ మనకు సంపూర్ణంగా వచ్చి ఉండాలి. అది మనకు జీవితంలో ఎప్పుడో ఎక్కడో తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా వృధా పోదు. చేసినటువంటి పని, చేసినటువంటి పుణ్యము, అందించినటువంటి సహాయ సహకారము ఏదైతే ఉందో వృధా ఎప్పుడు పోదు. మన జీవితంలో మనం లేకపోతే మన పిల్లలకు ఎప్పటికైనా శ్రేష్టమైనటువంటి పని అది. ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం ఆలోచించాల్సినటువంటి మాట అది. ఆహ్లాదకరంగా అందరూ సంతోషపడే విధంగా చాలా మంది చెప్పారు. ఇక్కడికి వచ్చి మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఇక్కడ అందరినీ ఫ్రెండ్స్ చూసే వరకు చాలా సంతోషపడుతున్నాము అని చెప్పారు. కాబట్టి మరి ఈ అందరినీ ఒక దగ్గర కలపడానికి నిరంతరంగా కృషి చేసినటువంటి వీళ్ళకందరికీ కూడా మరి ఆశీస్సులు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 1920 ఎస్ఎస్సి బ్యాచ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు కిషన్ సార్ గారికి, అదేవిధంగా నాటి విద్యాబోధన చేసినటువంటి మీకు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి అరుణ మేడం గారికి, యాదయ్య సార్ గారికి, నాగయ్య సార్ గారికి, కృపాకర్ రెడ్డి సార్ గారికి, రామ్నాథ్ రెడ్డి సార్ గారికి, సురేందర్ రెడ్డి సార్ గారికి, చారీ సార్ గారికి ఈ యొక్క సందర్భంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నాడు 1999-2000లో ఉన్నటువంటి మీరందరూ విద్యార్థులు, మరి ఆ రోజు నుంచి కూడా మీరు 10వ తరగతిలో ఉన్నప్పుడు కూడా నేను ఎస్ఎల్సి చైర్మన్గా ఉన్నాను. ముఖ్య కారణము దాదాపుగా మరి మన అరుణ మేడం గారు ఆ రోజు మరి నేను చేస్తున్నటువంటి పాఠశాలకు చేస్తున్నటువంటి మరి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని నన్ను చాలాసార్లు కూడా మీరు పట్టించుకోవాలి, చేయాలని కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకేనేమో మేడం ఆ రోజు ఒక అభివృద్ధి కమిటీ, ఇది ఎస్ఎంసీ కమిటీలు ఉంటాయి, లేకపోతే ప్రభుత్వ ఇన్స్టిట్యూటివ్ కమిటీలు ఉంటాయి, ఇది కాకుండా మీరు ఒక అభివృద్ధి కమిటీ అని మీరు ఒకటి ఏర్పాటు చేసుకొని దీని ద్వారా మీరు తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కమిటీ ద్వారా మరి సేవలు అందించవచ్చు అనే ఒక సలహా మరి మేడం గారే ఇచ్చారు. అది నాకు బాగా గుర్తుంది మేడం, మరి మీకు గుర్తుందో లేదో. అయితే తన డబ్బులు దానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించిన డబ్బులు కూడా మరి మేడం గారే ఇచ్చి ఆ రోజు మరి ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీ ద్వారా కూడా దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా మరి మా గ్రామ పెద్దలు, మరి అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ చంద్రమోహన్ గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే శ్రీరామ్ రెడ్డి గారు కానీ, ఇట్లా ఎంతోమంది కూడా ఈ పాఠశాలకు
మరి సేవలు అందించారు. వారి ద్వారా మరి మా గ్రామ పెద్దలు ఉన్నటువంటి దారిలో కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని కూడా నాకు వచ్చింది కాబట్టి నేను చేస్తూ ఉన్నాను. నా తర్వాత కూడా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా గ్రామం తరఫున మరి చేస్తారు. ముఖ్యంగా చెప్పి ఈ సందర్భం ఎందుకు చేస్తున్నా అంటే ఆ రోజు మేడం మరి ఆ రోజు మేము చేసినటువంటి ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి ఈ కంపెనీ ద్వారానే మేము ఇంకా ముందు కూడా చేస్తామని కూడా చెప్తూ మరి ముఖ్యంగా చాలా సంతోషం. చాలామంది కూడా మరి నుంచి కూడా సంతు కానీ నరేష్ కానీ వాళ్ళకి సహకరించినట్టు మీ అందరూ కూడా నిన్న వర్షం వస్తే నేను భయపడి నేను నరేష్ ఫోన్ చేయడం జరిగింది. ఒకవేళ ఈరోజు వర్షంకు సహకరించిన మీ అందరి బ్యాచ్ కూడా మరొకసారి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఈ సందర్భం కూడా మీ బ్యాచ్ వాళ్ళు కూడా మరి పాఠశాలకు సంబంధించి కొద్దిగా డొనేషన్ కూడా చేయడం జరిగింది. మరి పాఠశాల తరఫున కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టే మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం. సభా వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మరి విద్యార్థులు నేర్పి మీ ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా గురువులకు ఈ సభాముఖంగా వారికి పాదాభివందనలు తెలుపుతూ ఈరోజు కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమము. అయితే ఈ సభా వేదిక అలంకరించిన గౌరవనీయులైన పడమటి శ్రీధరెడ్డి గారికి నేను సభాముఖంగా వారికి ఒక బిరుదు ఇచ్చిన ఉదయించే సూర్యుడు అని. ఎందుకంటే ఇళ్ళకాలం ఉదయం కనిపిస్తే సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నాం. మా పాఠశాలనే అన్ని కార్యక్రమాలు సేవాభావాలతో ఆయన ముందు నడిపించిన పడమటి సూర్యుడు అని నేను సభాముఖంగా వారికి గౌరవంగా బిరుదు ఇచ్చిన. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కరుణ మేడము ఈ రథాన్ని మాకు రథం సాగించి తర్వాత ఈ రథాన్ని మా చేతి పెట్టినందుకు కరుణ మేడం గారికి మరియు సురరాజులు సురడుగురు అనే ఇద్దరు తిరుపతి వెంకట కవులలో ఒక కవి రాలే, ఆయన పేరు డి మలయ గారు. సార్ ఉత్తరేషన్ కాబట్టి ఆది కవి నరయ్య గారిని సురేంద్రెడ్డి గారికి నిర్వహిస్తున్నాను. మరియు నాన్ కృషితే కుడితే కావ్యం, నాన్ కృషితే కావ్యం అంటే ఋషి లేక బాగా పట్టుదల ఉండి కావ్యానికి రాయడానికి పట్టుదల ఉన్న నాగేశ్వరికి, ఎందుకంటే మహాభారతాన్ని అనే సంస్కృతంలో ఉంటుంది, దాన్ని క్షుణ్ణంగా తెలుగులో అందరికీ సందేశాన్ని ఇచ్చినందుకు నాగేశ్వర గారికి మరియు రాజేశ్వర గారికి, కృపారెడ్డి సార్ గారికి, రామ్నాథ్ రెడ్డి సార్కి, ఇక చివరిగా మనకు చారిసార్ అంటే తెలుసు. ఇక ఆయన మై క్వాలిటీ అంటే ఒక హారంగా 4 కవులు కలిస్తే 4 పువ్వులు కలిస్తే ఒక హారం, 4 కవులు ఉపాధ్యాయులు కలిస్తే ఈరోజు ఒక వరం. ఈ వరాన్ని ఒక హారంగా మలిచిన సంతు మరియు నరేష్ గారికి మరి మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలమ్మా. ఈ రోజు మీకు మంచి శుభావకాశం. రఘువీర్ రెడ్డి గారికి ఈ పాఠశాల తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అందరూ ముత్యాల హారం లేక ఈ రోజు మెరుస్తున్నారంటే ఈ మా ఉపాధ్యాయులు అని మెరుస్తున్నారు కాబట్టి వారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈ కూడా ఇంకా ఒక ఇంటెలిజెన్స్ విద్యార్థి మన మీ గ్రూప్ లో ఉన్నారంటే మనకు కూడా ఎంతో గర్వకారణం. ఆ ఇంటెలిజెన్స్ విద్యార్థి చిన్న కథ ఉన్నది. ఆ కథ కనుక ఒక 2 నిమిషాలు ముగిస్తున్నా, దయచేసి ఏమనుకోదు. ఒక స్టూడెంట్ యొక్క జన్మదినాన్ని బర్త్డే రోజు వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళందరికీ ఒక వాచ్ ఇప్పించారు నా పిల్లలకి. ఆ వాచ్ స్వీట్తో పాటు స్కూల్ పంపించి పోనాన్న మేము ఉపాధ్యాయులందరికీ స్వీట్లు వచ్చి హ్యాపీ బర్త్డే చెప్పి నేను పిల్లలతో పంపించి క్లాస్లోకి వచ్చిన తర్వాత మేడం గారికి నమస్కారం తెలుపుతూ హ్యాపీ బర్త్డే మేడం గారు, మా హ్యాపీ బర్త్డే గురించి నేను చాక్లెట్లు ఒక వాచ్ మా డాడీ గురించిందని ఆ రోజు మొత్తం విద్యార్థి మేడం గారికి చెప్తే, అయితే అంటారు చాక్లెట్ మంచి లోగానే ఆయన వాచ్ తీసుకొచ్చిన వాచ్ మ్యారేజ్ చేసిన పిల్లలు వాచ్ లాస్ట్ వాచ్ కూడా ఇప్పించింది. ఎట్లా ఇప్పించిందంటే మీరందరూ నేను చెప్పినట్టు
చిన్నగా అందరు కళ్ళు మూసుకోండి అంటే అందరు కళ్ళు మూసుకున్నాం. నేను కళ్ళు తెరవండి అనేప్పుడే మీరు కళ్ళు తెరవాలి, అంతవరకు మీరు కళ్ళు ఎవరు తెరవద్దని మేడం గారు ఆదేశాలు ఇచ్చినట్టు అందరు కూడా పిల్లలందరూ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకున్న తర్వాత మేడం గారు ఏం చేసిందంటే అందరి బ్యాగులు చెక్ చేసింది. అందరి బ్యాగులు తెరిస్తే ఒక బాబు బ్యాగులో వాచ్ వెళ్ళింది. సరే కళ్ళు ఓపెన్ చేసినప్పుడు కళ్ళు ఓపెన్ చేసి పిల్లలు తర్వాత బాబుని వచ్చి అయ్యా నీ వాచ్ అయింది. అయితే మేడం గారు చదువు చెప్పి మర్చిపోయింది. 40 సంవత్సరం ఏదో 10-15 సంవత్సరాల తర్వాత ఒక స్టూడెంట్ ఎవరైతే వాచ్ తీసిండో ఆ స్టూడెంట్ పేరు చెప్పలే. మీరు అంత గొప్పగా నా పేరు చెప్పకుండా సమాజానికి మీరు నా పేరును బహిర్గతం చేయలేదు మేడం అని ఆయన నేను ఇంటెలిజెన్సీ దొంగలను బట్టి జాబ్ చెప్తాని ఆ రోజు పట్టుదలతోటి ఆ విద్యార్థి యొక్క ఇంటెలిజెన్సీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మేడం గారికి దగ్గరికి వచ్చి పాదాభివందనం చేస్తే ఎందుకు నాన్న ఇంటెలిజెన్స్ అంటే మేడం గారు ఆ రోజు మీరు చెప్పిన సార్ రహస్యంగా ఉంచినందుకు నేను ఈరోజు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా అయినని నా గొప్పతను కాపాడినందుకు ధన్యవాదాలు మేడం అని కాళ్ళ మీదకి వచ్చి పడినప్పుడు మేడము ఆ ఆనంద భాష్పాలు జరగల మేడం కళ్ళలోకి వెళ్ళి రాలిపోయి దీనికి మించిన ఆనందం పొందని గురువుల దగ్గర కూడా అంత గోప్యత ఉంది. గురువులు గారికి మనం ప్రత్యేక సేవ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ చిన్న అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కూడా వదులుతలేరు. ఆడాలి, పాడాలి, ఆనందంగా గడపాలని అనుకుంటాం. అది కూడా ఉంటే బాగుంటుంది. శివరాంపల్లి గొప్పతనం ఈ మట్టిలో ఉంది, సేవాదాన గుణం ఈ మట్టిలో ఉంది, సేవాదాన గుణం ఈ గాలిలో ఉంది, మానవతా పరిమళం. ఏమని చెప్పగలం శివరాంపల్లి మంచితనం, ఎంతని పొగడగలం శివరాంపల్లి గొప్పతనం. ఇక్కడ ఏ కార్యక్రమమైనా అవుతుంది భువన విజయం. ప్రతి ఉపాధ్యాయుడు ఓ అష్ట దిగ్గజం, ప్రతి విద్యార్థి ఓ ఆణిముత్యం, ఆటలకు ఆలవాలం, అసలైన చదువుల దేవాలయం. ఇక్కడ ప్రతి క్షణం ఉల్లాసం, ఉత్సాహం, ప్రతిరోజు ఒక ఉత్సవం. అందుకే శివరాంపల్లి పాఠశాల అంటే ఇది నిజంగా ఒక అద్భుతం. Where teaching becomes passion, learning becomes joy with satisfaction, then every moment becomes a celebration. శివరాంపల్లిలో ప్రతిరోజు ఒక ఉత్సవం, ప్రతి క్షణం ఒక ఉల్లాసం, ఒక మధుర జ్ఞాపకం. ఇందాకే భోజనం చేస్తున్నప్పుడు మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు జ్ఞాపకం చేస్తూ ఉంది, ఇక్కడ ఏదో శక్తి ఉంది, దీనికి ఒక ప్రత్యేకత ఉంది మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే లేకపోతే ఇన్ని మంచి కార్యక్రమాలు ఇక్కడ జరగవు. ఇక్కడ పనిచేయడం మా అదృష్టం, చదవడం మీ అదృష్టం. ఆయనతో పాటు ప్రభాకర్ జీ అనుకుంటా, ఇదంతా భూదాన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నుంచి మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ లాంటి ఎందరో కల్పవల్లి ఈ శివరాంపల్లి. ఇది అందరి అదృష్టం. ఇంత ప్రేమగా, ఇంత గౌరవంగా, ఇంత మర్యాదగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా, పుత్రుడు జన్మించినప్పుడే తండ్రికి పుత్రోత్సాహం నాడు కలుగురా సుమతి అన్నట్టు మిమ్మల్ని చూస్తుంటే మాకు గర్వపడుతున్న మా పిల్లలు ఇంత చక్కగా మాధవి అనుకుంటాం. చక్కటి వ్యాఖ్యానం, ఇంత ఈరోజు
క్లాసులో పిల్లలే ఇంత క్రమశిక్షణతో కూర్చోటికి చూపించడం, ఎంత ప్రేమతో ఆ వాత్సల్యంతో మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మమ్మల్ని పిలవడం నిజంగా ఇంత ప్రేమతో పిలిస్తే బండరాలు కూడా కరిగిపోతాయి అంటే కూడా వినకుండా మరి అంత ప్రేమతో నెల రోజుల నుంచి డేట్లు తీసుకొని పిలవడం అన్నది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మర్యాద, మీ వాత్సల్యం, మీ ప్రేమ చూసిన తర్వాత ఇంకా ఇంకా మాకు ఆ లోపల ఒక రకంగా ఉన్నాం. మామూలు ఈ రోజులలో తల్లిదండ్రులనే జ్ఞాపకం పెట్టుకోరు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎందుకు పిలవాలని చెప్పి అవునరా మంచి సలహా ఇచ్చిండ్రు, మనమే కూర్చొని మాట్లాడుకుందామని మీటింగ్ పెట్టుకున్నాం. మధ్యలో బీహార్లో రెండు వైపులా ఉండొచ్చు పొరపాటు, అయితే మా పిల్లలైతే అట్లా కాదు. ఆ రోజు టీచర్లు అట్లా అంకిత భావంతో పనిచేసిండ్రు, ఆ పిల్లలు కూడా అంతే సంస్కారంలో పెరిగినందుకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఒకరు చూసుకోవాలని చెప్పి, మా పిల్లలు కూడా ఎట్లా ఉన్నారో చూడాలని చెప్పి మీకు ఎంత కుతూహలం ఉందో మాకు అంతే ఉంది. అందుకే కెరటానికి ఉబలాటం తీరం చేరాలని, ఆ తీరానికి ఆరాటం కెరటం అవ్వాలని మీరు ఎంత మనసులో ఆ ఉత్సాహం, ఆ ఆతృత కనిపిస్తుందో మాకు అంతే ఉంది. మై డియర్ స్టూడెంట్స్, మేము ఆ మధ్యలో కలుసుకుంటూ ఉన్నాం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో శివరాంపల్లిలో. మరి మీరు 25 సంవత్సరాల తర్వాత దాదాపు ఇక్కడే కలుసుకోవచ్చు చాలామంది. అందుకే ఇది ఒక అపూర్వ సమ్మేళనం. మీరు ఇది 3 తరాల అపూర్వమైనటువంటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. త్రిపుల సినిమా చాలా హిట్ అయింది, కానీ ఇది అసలైన త్రిపుల పంచుకోవడం ఏంటంటే త్రిపుల గుర్తుంచుకోవాలి. ఫస్ట్ రికగ్నైజ్, మనిషే కాడు, కృతజ్ఞత లేనివాడు మనిషి కాడు. అందుకనే మా విద్యార్థులకు అది ఉంది. ఆ త్రిపులను మీరు నిరూపించును మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఎప్పుడో 20 సంవత్సరాల కింద పాఠాలు చెప్పిన టీచర్స్ను మీరు గుర్తించిండ్రు. రికగ్నైజ్ చేయడమే కాదు, వాళ్ళను గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవడమే కాదు, రెసిప్రోకేట్ అంటే ఒక బ్రహ్మాండంగా ఈరోజు మేము మర్చిపోలేని విధంగా తూతు మంత్రంగా కాదు, మీరు చేసిన సన్మానం, మీరు చూపిన ఈ వాత్సల్యం అన్నది ఒక్కొక్కరి ఫోటో కూడా తీసి మేము మెమెంటోలు తీసి అక్కడ పెట్టినాం. పెడితే ఫోటోలు కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్క మాస్గా ఆర్డర్ ఇచ్చి చెప్పడం వేరే. అంటే ప్రతి సందర్భంలో మీరు తీసుకున్న శ్రద్ధ, దానికి ఎంత టైం వెచ్చించి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారో మాకు అర్థమవుతుంది. అంటే ఏదో చేసి వెళ్ళిపోదామని కాకుండా చాలా కష్టపడి, చాలా ప్రేమతో ప్రతి అంగుళం, ప్రతి క్షణం మీ శ్రమ అనేది అందులో కనిపిస్తుంది. కాబట్టి ఇంత ప్రేమతో మీరు ఈ కార్యక్రమాన్ని చేసిండ్రు. మీరు ఈ రిమెంబరింగ్, రికగ్నైజింగ్ అండ్ రెసిప్రొకేషన్, ఈ త్రిపులార్ అన్నది నాకు జ్ఞాపకం వచ్చింది. ఇది ప్రతి వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఉత్తమ వ్యక్తిగా మనం గుర్తించు. ఆ స్టాఫ్ మెంబర్స్ అందులో కూడా కొందరు వస్తారు, కొందరు రారు. ఏదో టీ స్నాక్స్ తీసుకొని రిటైర్మెంట్ అయిపోతుంది. మనం రిటైర్ కాకపోయినా, రిటైర్ అయినా ఇంత గౌరవం ఎవరికి దక్కుతుంది సార్? ఇది కేవలం ఒక టీచర్లకు మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. నిజంగా మనమంతా అదృష్టవంతులం అని చెప్పి మేము ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజంగా అది అదృష్టమే కావచ్చు. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ ఫలమో జనించినాడు ఈ స్వర్గఖండమున నినుమోసని తల్లి కనక గర్భమున అన్నట్టు, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినుమోసని తల్లి కనక గర్భం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈ ఉపాధ్యాయ వృత్తి లభించదు అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉండవచ్చు, దేశాన్ని పరిపాలించే పదవులు అనుభవించవచ్చు, కానీ ఇలాంటి భాగ్యం మాత్రం ఎవరికి దక్కదు. అందుకే ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరం అడుగుతున్నా. ఎందుకంటే ఒక నిజమైన ఉపాధ్యాయ, ఇంతకుముందు చెప్పిన ఉపాధ్యాయులలో పురుషులందు పుణ్య పురుషులు వేరే, అక్కడ కొడితే బాగా దెబ్బ ఎక్కువ తాకుతుంది.
బాగా కష్టం అనిపిస్తుంది. నేనైతే ఆడపిల్లలను కూడా కొట్టేవాడిని, ఎందుకంటే నాకు ఆడపిల్లలు తక్కువ కాదు. హమ్ కిసీసే కమ్ నహీ, ముదితలు నేర్వగా రాని విద్యలు కలవే ముద్దాన నేర్పించినాను. నా మనసులో ఎక్కడ ఉండే మగ పిల్లలను కొట్టి ఆడపిల్లలను కొట్టకపోతే మనమే డిస్క్రిమినేట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు ఏదో తక్కువ వీళ్ళేదో ఎక్కువ అనే భావన రావద్దని చెప్పి పనిష్మెంట్ అయితే ఈక్వల్గా ఇచ్చేవాడిని. ఇప్పటికి జ్ఞాపకం ఉంది. నాకంటే ఎక్కువ మీరు జ్ఞాపకం పెట్టుకున్నారు. సార్ ఇట్లా కొట్టిన సార్ ఇట్లా కొట్టిన సార్ అని వచ్చి చెప్తూ ఉంటే ఒక రకంగా సంతోషం అనిపిస్తుంది. ఎవరో మిత్రులు చెప్తారు, ఎంతో పుణ్యం చేసుకుంటే బిడ్డ పీటీ సార్ అయిపోతాడు, ఇంకా కొంచెం తక్కువ పుణ్యం చేసుకుంటే క్రాఫ్ట్ సార్ మన చారి సార్ లాగా పుడతారు, ఇంకా పుణ్యం తగ్గిపోతే మాలాగా ఎంత అంటే ఏవో కొన్ని పాపాలు చేసి ఉంటే మ్యాథ్స్ సార్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ అట్లాంటి కథలు పిల్లలకు చెప్పొచ్చు, నవ్వుపియొచ్చు, అది కాలం గడిచిపోతుంది. కానీ ఎంత చెప్పినా రాదు మ్యాథమెటిక్స్. పని ఎక్కువ, ఫలితం తక్కువ. అందుకని అంటే ఒకరిద్దరు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కు అర్థమవుతుంది. కానీ జనరల్గా ఎక్కువ మంది కష్టంగా అనిపించే సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్. కాబట్టి పిల్లలను కష్టపెట్టాల్సి వస్తుంది, బాధ పెట్టాల్సి వస్తుంది. సబ్జెక్టు విషయం అట్లా ఉంటుంది. కాబట్టి అయినా మా పిల్లలు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, అది కాంప్లిమెంట్గానే తీసుకున్నారు. ఈ రోజుకు గర్వపడుతూ సార్ మీరు ఆ విధంగా చెప్పినందుకు ఈరోజు మేము క్రమశిక్షణలో ఉన్నాము, అందుకనే ఈరోజు ఈ స్థాయిలో గర్వంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని మనం చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి ఒక మంచి విద్యాభిమాని చాలా చూడండి. ఈరోజు దావతలో కూడా ఎప్పుడు పోతారంటే 8 గంటలకు పెళ్ళి అయితే ఆ పెళ్ళికి పోతే భోజనాలు ఎప్పుడు 1 గంటకు భోజనాలు ఉంటాయి, 1 గంట పోతే సరిపోతుంది కదా అని వచ్చే రోజులు. కానీ మనతో పాటు ప్రతి కార్యక్రమంలో ఇందాక మన కిషన్ సార్ చెప్పాడు కదా, పడమటి సూర్యుడు అని. ఆయన పడమటి కాదు, తూర్పు కాదు, అసలు రాత్రిపూట కూడా ఉండే సూర్యుడు. సూర్యుడు రాత్రిపూట కనిపించాడు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఈ పాఠశాలలో ఉంటాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా గజేంద్ర మోక్షంలో ఇంతకుముందు కిషన్ సార్ చెప్తున్నాడు, సిరికిని చెప్పాడు శంఖ చక్ర ఆయుధము ధరించాడు. ఆ విధంగా గజేంద్రుని కాపాడడానికి విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చిన పరిస్థితిలో ఒక టీచర్లకు సమస్య వస్తే ఎక్కడో ఉండి ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి సమస్యను సాల్వ్ చేసినాడు. అట్లా ఆపద్ బాంధవుడు, మనకు విద్యాభిమాని. చాలా కొద్ది మందికి దక్కుతుంది భాగ్యం. మేమంటే ఉద్యోగం ఉండి పని చేస్తాం, తల్లితో చెప్తుంది ఏంటంటే మీరు మెచ్చుకుంటలేరు, వాడు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అని. వస్తే పిచ్చిదానా, నాకు మాత్రం లోపల సంతోషం లేదా? కానీ తల్లిదండ్రులు పిల్లలు మెచ్చుకుంటే వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుంది, వాడు అభివృద్ధి ఆగిపోవచ్చు, ఇంకా గర్వం పెరిగిపోయి నేను అంతా సాధించిన అనుకోవచ్చు. అందుకని నేను మెచ్చుకోవడం లేదు అంటే ఆ పైన కూర్చొని వాడి కిందికి దిగి బొల్లు మన ఏడ్చి తల్లి కాళ్ళ మీద పడు. అంటే చిన్నప్పుడు మందలించడం, కొట్టడం మన బాగు కోసం. ఈరోజు సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఏం తెలుసుకున్నారంటే చెవులు బట్టి బింగిలు తీస్తే బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. అంటే పెద్దలు మనకు పనిష్మెంట్లో కూడా స్టాండప్ ఆన్ ద బెంచ్ అంటాం, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, క్లాపింగ్ అంటాం. నేనెందుకు చెప్పండి కొట్టాలనుకుంటారు. కొట్టడానికి ఏమవుతుంది అంటే అవతల వ్యక్తిని గౌరవించడం. క్లాపింగ్ థెరపీ అనేది ఒకటి ఉంది. ఏంది క్లాపింగ్ థెరపీ అంటే నీ శరీరంలో అన్ని పార్ట్స్ స్విచ్చెస్ అరచేతిలో ఉంటాయి. మనస్ఫూర్తిగా ఎవరైతే మన పెద్దలకు మనకంటే గొప్ప సైన్స్ వాళ్ళకి తెలుసు. అందుకనే బతుకమ్మ పండుగకు క్లాపింగ్ చప్పట్లతోటి, భజన చేస్తే చప్పట్లతోటి, ఏదైనా గొప్ప వ్యక్తి ఒక మంచి మాట చెప్తే చప్పట్లు, క్లాసులో టీచరు మంచి పాఠం చెప్తే మంచిగా అనిపిస్తే చప్పట్లు, చప్పట్లు ఎందుకు ఒక తోటి విద్యార్థి మంచిగా సమాధానం చెప్తే చప్పట్లు. కానీ కొందరు ఏం చేస్తారు, సింపుల్ మెంటాలిటీ ఉంటుంది, ఆమెకు నేను ఎందుకు కొట్టాలి చప్పట్లు, ఈయనకు నేను ఎందుకు కొట్టాలి చప్పట్లు. ఎవరికి ఎందుకు కొడతావు ఆయన? ఇట్లాంటి ఎవరి మనసు అయితే కుళ్ళు కుతంత్రంతో ఉంటుందో వాడే కృంగి కుషించి నశించి మాడి మసై. వాళ్ళ తమ్ముడు 3వ తరగతి, వానికి మాటలు సరిగ్గా రావు, వానికి యాదకొచ్చేసింది ఆ పోయం. ఆ సారు క్లాస్లో అరే చెప్పురా
పోయి చెప్పుకుంటా అంటే ఆ సార్ పీరియడ్ వస్తుందంటే నేను గద 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 వణుకుంటూ కూర్చునేది. ఆ నేర్చుకున్నాను కూడా పడవరే అంటే వాడు మర్చిపోతుండే. ఆవు బిడ్డ ఆవు అని జూకో బిడ్డ జూకు అంటుండే. జూకు అంటే తెలియదు. మంచిగా సార్ మంచిగా ఉన్నాడు, దెబ్బలు కొట్టడం వంగిపిస్తాడని వంగంగానే బరువు తీసుకొని ఈపులోకి వెళ్ళి పెట్టుకోండి. ఇంకా మన చేతి మీద కొడితే ఇంకా కొంత తట్టుకుంటాం, ఈపులో కొడితే ఇంకా చాలా మంట అవుతుంది. అందరినీ ఒక దగ్గర కూర్చోబెడితే ఇంకా టీచర్లను గుర్తుపట్టారంటే నన్ను ఒక్కనే కరెక్ట్గా గుర్తుపడతాను. మీరు మిగతా వాళ్ళని అయితే గుర్తుపడడం కష్టం, కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకొస్తాయి. ఎందుకంటే ఇంకా వాళ్ళు అట్లనే 16 సంవత్సరాల వయసులో ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఈ సైకాలజికల్ ఏజ్ అన్నది దానికి దిగిపోతుంది. సో టీచర్స్ నేచురల్గా 15-16 సంవత్సరాల పిల్లలతో పాఠాలు చెప్పడం వల్ల టీచర్స్ సైకాలజికల్ ఏజ్ అన్నది డెఫినెట్లీ విల్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్. లేకపోతే వాడు సక్సెస్ఫుల్ టీచరే కాడు. వాడేదో బిగ్స్పోయి కూర్చొని నేను 50 సంవత్సరాలు నేను పిహెచ్డీ చేసిన ఇవ్వను అని చెప్పి ఆ పిహెచ్డీ అంతా తీసుకొని పైత్యం క్లాస్లో పెట్టిన అనుకో, పిల్లలు బిగ్స్పోయి కూర్చుంటారు పిక్కుమంటూ. దాదాపు ఆ సంవత్సరంలో ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఎట్లా కనిపించిందో ఇప్పుడు అట్లనే కనిపిస్తున్నారు, ఏ తేడా లేదు. మరి దీని రహస్యం ఏందో మీరు చెప్తే మేము కూడా వింటామని చెప్తే మేడం నవ్వుతుంది. ఏం లేదు సార్, అందరూ అట్లనే ఉన్నారు. నాగార్జున దగ్గరికి ఒకటి పత్రిక తీసుకొని పోతాడు. ఏంద్రా ఇది అంటే నా పెళ్లి పని చేస్తారంట. అదేంద్రా ఎందుకు చేసుకుంటాం అంటే అదే క్వశ్చన్ సార్, అట్లా అడుగుతున్నాం అందరు ఎందుకు చేసుకుంటున్నాం అని. అందరిలాగా నాకు కూడా అవసరం. ఏం అవసరం అంటే ఇంట్లో వంటకు కష్టమవుతుంది. అరే వంటకు కష్టమైతే పని మనిషిని పెట్టుకోరా, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాం సార్. మీరు ఇట్లా అడుగుతారనే తెలుసు, మరి మీరు పత్రిక ఎందుకు ఇస్తున్నారు అంటే మీరు నా పెళ్ళికి రావద్దని ఇస్తున్నారు సార్. వచ్చి అక్కడ కూడా అక్కడ ఇట్లాంటి దిగ ప్రశ్న చేస్తే ఉన్న పెళ్ళి క్యాన్సల్ అయిపోయే ప్రమాదం ఉంటుంది, రావద్దని. ఇట్లా అంటే మనకు ఆ ఉద్దేశం కరెక్ట్గా క్లియర్గా తెలిస్తే అప్పుడు ఇంకా మంచిగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఏ పనికైనా ఒక ఉద్దేశం ఉంటుంది, ఎందుకు చేస్తాం. సో ఎందుకు చదువుకోవాలి, అసలు ఎందుకు పుట్టినాం ఇది తెలియాలి. అదేం సార్ అది పెద్ద ప్రశ్న. ఎంతో పుణ్యం చేసుకుంటే ఏదో ఒకటి మనిషి అయిపోతుంది. కాబట్టి మనం అంతా మనిషి జన్మ ఎత్తినామంటే చాలా మొదటి అదృష్టం మనకు దక్కింది. ఆ కోటాను కోట్ల మనుష్యులలో ఏ ఒక్కరికో జ్ఞాన పిపాస అంటే తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. అట్లా కోటాను కోట్ల మంది జ్ఞాన పిపాసులలో చదువుకోవాలి తెలుసుకోవాలనే కోరిక కలిగిన వాళ్ళలో ఏ ఒక్కరికో సద్గురుత్వం ఒక మంచి టీచరు లభిస్తుంది. కాబట్టి నేను అనుకుంటా శివరాంపల్లిలో చదివిన విద్యార్థులు ఈ 3 అదృష్టాలు మనకు దక్కినాయి. మనుష్యత్వం, ముముక్షత్వం, సద్గురుత్వం. చాలా గొప్ప టీచర్స్ మనకు లభించారు, చాలా గొప్ప అవకాశం మనకు దక్కింది. అందుకనే మీరంతా అదృష్టవంతులని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. మానవ జన్మ చరితార్థం ఎందుకు జన్మించడం, ఎప్పుడు జన్మ చరితార్థం అవుతుంది అంటే పురుషార్థాలని చెప్పింది భారతదేశం. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇవి చతుర్విధ పురుషార్థాలు. అంటే పురుష అంటే ఇక్కడ ఆడ మగ అని కాదు. సంస్కృతంలో పురుష అంటే మనిషి అని అర్థం. మనిషి జన్మకు అర్థం ఏంటి అంటే పరమ పురుషార్థాన్ని సాధించడం. ఏంటి పరమ పురుషార్థం? పెళ్లిలో కూడా పాపనైనా ప్రతిజ్ఞ చేపిస్తాడు మనకు. ధర్మేజ, అర్థేజ, కామేజ, నాది మోక్షేజ, నాది చరామి, నాది చరితవ్యం. అంటే ఇక్కడ పెళ్లి చేసుకోవడం కూడా ఒక ధర్మ పురుషార్థాన్ని సాధించడం, చదువుకోవడం కూడా పురుషార్థాన్ని సాధించడం, కర్మ చేయడం కూడా పురుషార్థాన్ని సాధించడానికి ఆ పరమ పురుషార్థం ఏంటి అంటే మోక్షం, సాల్వేషన్ కావచ్చు, అది మళ్ళీ జన్మరాహిత్యం కావచ్చు, ఆ భగవంతుల్లో ఐక్యం కావడం కావచ్చు, ఏ పేరుతో చెప్పుకున్నా. అందుకోసమే మన జీవితం ఉంది కాబట్టి ఆ జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి చదువు అనేది చాలా అవసరం. మై డియర్ స్టూడెంట్స్, పుట్టిన జాతస్య ధ్రువో మృత్యువు. పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోతాడు. ఎవడు చనిపోడు అంటే చదువుకున్న వారికి చావు లేదు. ఇది మీకు రాసి పెట్టుకోండి. అట్లెట్లా సార్ అని అడగవచ్చు మీరు, మిమ్మల్ని కూడా ఎవరైనా అడగవచ్చు. ప్రతి ఒక్కరు చనిపోతారు, బట్ దేర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. చదువుకున్న వారికి చావు ఉండదు. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువుకోవడం అంటే మందిని ముంచడం, చదువుకోవడం అంటే
ఒక ఆయనకు ఎస్ఐ జాబ్ వచ్చింది, టీచర్ జాబ్ వచ్చింది. అరే టీచర్ ఎందుకురా, ఆడ పోతే ఏం వస్తుంది, నీకు ఏం రాదు. ఎస్ఐ అయితే డ్రెస్ వేసుకొని రోడ్డు మీద నిలబడితే 2 జేబులు నింపుకొని ఇంకా 3-4 జేబులు నింపుకొని ఇంటికి వస్తాం. అంటే ఇట్లాంటి దిగ్మాల ఆలోచనలు కాదు. అసలు మన జన్మ ఎందుకు లభించింది, ఎందుకు చదువుకుంటున్నాం అంటే మన జన్మను ఉద్ధరించుకోవడానికి, తరింపజేసుకోవడానికి చదువుకుంటున్నాం. చదువు ఏమిస్తుంది మనకంటే జన్మరాహిత్యాన్ని, జీవితాన్ని చరితార్థం చేస్తుంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇవి చాలాసార్లు వినుంటాం, చెవులలో మీరు వదిలిపెడతాం. కానీ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువుకున్నోడు చదువుకోవడానికి తేడా ఏంటి? మా శివరాంపల్లి పిల్లలను చూస్తే వీళ్ళు చదువుకున్నారు అనిపిస్తుంది. లేకపోతే కళ్ళు కాంపౌండ్లో కూర్చున్నట్టు ఉంటుంది. ఒక్కొక్క దగ్గర మీటింగ్ పెడితే ప్రతి వస్తువుకు ఒక లక్షణం ఉండాలని చెప్పి, ఇది క్లాస్మేట్స్ అంటే అది ఒక అదృష్టం. భగవంతుడు మనల్ని ఒక క్లాసులో ఉంచిండు. మీరు అదృష్టవంతులు, ఇప్పటి జనరేషన్ దురదృష్టవంతులు. ఎందుకంటే కృష్ణుడు కుచేలుడు క్లాస్మేట్స్, అందుకే వాళ్ళు స్నేహితులైనరు. ఒక పేద బ్రాహ్మణుడు ఒక మహారాజు కొడుకు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. ఆ రోజు కూడా మనకు ప్రైవేట్ లేవు కాబట్టి అందరూ ఒకే పాఠశాలలో తీసి మన శ్రీధర్ రెడ్డి గారి నుంచి ఇదే స్కూల్లో చదువుకున్నారు. ఆ అదృష్టం ఇప్పటి పిల్లలకు లేదు. ఇప్పుడు ప్రైవేట్కు డబ్బు ఉంటే ప్రైవేట్కి వెళ్తున్నారు. రకరకాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అని విడగొట్టేసిన ఇంటర్నెట్లో. కానీ మీకు అదృష్టం ఉంది. పివి నరసింహారావు కాలేజీ క్లాస్మేట్స్ ప్రధానమంత్రి అయినప్పటికీ హైదరాబాద్ వస్తే ఒరే కాలేజీ అని చెప్పి నరసింహారావు పిలిచేవాడట. కాలేజీ కూడా ఒరే నరసింహ అని చెప్పి. అంటే ఒక ప్రధానమంత్రిని ఒక సామాన్య వ్యక్తి ఒరే అని ఎవరు పిలవగలుగుతారు అంటే అది ఒక క్లాస్మేట్స్కు మాత్రమే అట్లాంటి చనువు ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరు కూడా అన్యోన్యమైనటువంటి క్లాస్మేట్స్గా ఎదగాలని చెప్పి, కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాం. కాంపిటీషన్ మంచిగానే ఉంటుంది. హెల్తీ కాంపిటీషన్ హెల్ప్స్ డెవలప్మెంట్ అన్నట్టు స్పర్ధయ వర్ధతే విద్య. ఇద్దరు క్లాస్మేట్స్ ఉన్నారు, రాజు, రవి. ఇద్దరు ఫస్ట్ సెకండ్ వస్తూ ఉన్నారు. 10వ తరగతి అయిపోయింది. ఇద్దరు ఒకటే కాలేజీలో జాయిన్ అయ్యారు. డిగ్రీ ఒకటే కాలేజీలో చేసిండ్రు. ఒకటే వ్యాపారం స్టార్ట్ చేసిండ్రు. ఒకటే దగ్గర ప్లాట్ ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు. పోటీ, ఇద్దరి మధ్యలో పోటీ తీవ్రంగా నడుస్తుంది. వాడు ఏం చేస్తే వీడు అదే చేయాలి. రాజు ఒకసారి హిమాలయాలకు వెళ్ళిండు. ఈ రవి భార్య చెప్పింది, ఏమైనా చూసినా మీ ఫ్రెండ్ ఏదో హిమాలయాలకు పోతున్నాడు అట్లా అని చెప్పి వీడు కూడా టికెట్ కొనుక్కొని పోయాడు. వాడు వాడు గుహలో కూర్చున్నాడు. వీడు కూడా ఎదురుగా ఇంకో గుహలో కూర్చున్నాడు. ఇద్దరు ఘోరంగా చేస్తున్నారు. అంటే పోటీ ఇట్లా అన్నట్టు, వాడు కారు కొంటే నేను కొనాలి, వాడు వ్యాపారం చేస్తే నేను చేయాలి. వాడు తప్పని చేస్తున్నారు. అక్కడ హైదరాబాద్ కూడా అలకాలం అయిపోతుంది. ఏదో మీ కోరిక చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ విష్ అని రాజు అని అడిగాను. సార్, ముందు నా కోరిక కాదు, మా ఫ్రెండ్ వాడు ఎదురుగా కూర్చున్నాడు కదా, వాడి దగ్గరికి పోయి అడగండి. వాడు ఏం కోరుకుంటాడో దానికి 2 రేట్లు డబ్బులు నాకు ఇవ్వండి సార్, ఇది నా కోరిక. సరే, మంచి ఏం కోరిక ఈ మన కోరిక అనుకొని రవి దగ్గరికి పోయాడు. అరే బాబు, నీ కోరికైనా? అవునా సార్, ఇందాక చూసినాను ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయినట్టున్నావు అంటే. అవును రా పోయినా. వాడు ఏం అడిగింది సార్, ఇది ఫైనల్ కావాలి, ఈ కాంపిటీషను ఇట్ షుడ్ బి ఫైనల్. ఇప్పుడు ఎండ్ కావాలి, ఇక మా ఇద్దరి మధ్యన పోటీ, నేను వారికంటే గొప్పని కావాలి. వాడు హై స్కూల్ నుంచి వస్తున్నా, శివరాంపల్లి చదివినప్పటి నుంచి ప్రతిసారి నా పోటీ వస్తున్నాడు. ఈసారి తేలిపోవాలని ఏం కోరుకున్నాడు సార్? వాడు ఏం కోరుకున్నాడంటే, అయ్యా నువ్వు ఏం కోరుకుంటే నీకు 2 రేట్లు ఇవ్వమని కోరుకున్నావు. మీరేం చేసిన సార్ అంటే, కదా అడిగింది ఇవ్వాలి కదా, ఇచ్చేసిన. అమ్మ, అంత పని చేసిన సార్. ఇప్పుడు నేను 1000 కోట్లు అంటే మనకి 2000 కోట్లు వస్తాయి. నేను 2 కార్లు అంటే మనకి 4 కార్లు వస్తాయి. డెఫినెట్గా నేను ఏం కోరుకున్నా వాడు నాకంటే ఎక్కువ అయిపోతాడు. వాడిని తక్కువ ఈర్ష, అసూయ, రాగ ద్వేషాలతో కూడుకుంటే ఏ పని మొదలు పెట్టినా అది ఎట్లా పాడైపోతుందో వాడు పాడైతాడు, వేరే వాళ్ళని పాడు చేస్తాడు. వీడేం చేసింది తెలుసా? అట్లయితే నాకు కను వీకేంటి సార్. వీడు కూడా చాలా విషయాలు. ఇద్దరు శివరాంపల్లిలో చదువుకోరు కదా, మంచి సార్లు చదువు చెప్పింది. చాలా స్మార్ట్గా ఉంటారు. ఒక కను వీకేసి ఇప్పుడు అవతలకి ఏమైంది? వాడు 2 రేట్లు కోరుకున్నాడు. దీనికి ఒకటి ఇస్తే వానికి 2 చేయాలి. వాడికి 2 కాళ్ళు పోయినాయి. వీడు ఒక కాళ్ళు పోయి సగం గుడ్డోడు అయ్యాడు, వాడు 2 కాళ్ళు పోయి పూర్తి గుడ్డోడు అయ్యి ఇంటికి వచ్చింది. అంటే
పోటీ మంచిదే, కానీ ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే అది వాళ్ళకు మంచిది, ఇతరులకు కూడా మేలు చేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు, ఒకరికి మళ్ళీ తాగుతాయి. ఐఏఎస్ ఆఫీసర్ పోయి ఇంటర్వ్యూ చేశాను, వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యూ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్? ఏందా స్ఫూర్తి ఇట్లయినా? ఏం లేదు సార్, మా తండ్రి చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టాలు అనుభవించిన, తాగుబోతాడు మా తండ్రి, తాగి మా కుటుంబాన్ని మొత్తం నాశనం చేశాడు. కాబట్టి నేను తాగొద్దు, కష్టపడి పైకి రావాలనుకున్నా. నేను నా పట్టుదల కారణం మా నాయన అని చెప్తాను. ఓకే, అది అన్నమేమో ఐఏఎస్ అయింది. వాడు ఏం చేయాలి సార్, మా నాయనే కారణం. చిన్నప్పటి నుంచి ఇంట్లో తాగుతుండే వస్తుండే, నాతో కూడా బాటలు తెప్పించుకుంటుండే, క్వార్టర్ ఆఫ్ అని నాకు అలవాటు అయితే ఓసారి మిగిలిపోయింది నేను తాగుతుంది. అందుకని మా నాయన వల్ల నేను చెడిపోయాను. మై డియర్ స్టూడెంట్స్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ స్టేజ్. సువిశాల హృదయం ఉన్నటువంటి గొప్ప అధ్యాపకులు, కోట్లాది మంది హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించినటువంటి త్యాగమూర్తులు, గొంతులో తడి ఆరిపోతున్న విధాలపైన చెక్కు చెదరని చిరునవ్వును చిందించి మనకు పాఠాలు చెప్పినటువంటి గొప్ప అధ్యాపకులు మన మధ్యలో ఉన్నారు. ఏ ప్రళయానికి లొంగనిది, ఏ దోపిడీకి దొరకనిది, అన్నదమ్ములు పంచుకోనిది, అధికారులు గుంజుకోనిది, తరగకుండా పెరిగేది, చివరి దాకా ఉండేది. చాలామందికి డౌట్ వస్తుంది, సార్ డాక్టర్ దేవోభవ, లాయర్ దేవోభవ, ప్రధానమంత్రి దేవోభవ ఎందుకనలేదు సార్, ఒక టీచర్ దేవోభవ, ఎందుకు అంటున్నారని అడగవచ్చు. మన పిల్లలు కూడా అడుగుతారు, వాట్ ఈస్ దే ఆర్ ఆల్సో టేకింగ్ మనీ, వాళ్ళు కూడా ఒక ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలని ఈ మధ్యలో వస్తున్నాయి ఇట్లాంటి చర్చలు. శ్రేష్టమైనది, విలక్షణమైనది విద్యాదానం. అన్నీ ఖర్చు పెడితే అయిపోతాయి, కానీ విద్యాదానం ఒక్కటే ఖర్చు పెడితే అయిపోదు సరికదా, పెరుగుతూ ఉంటుంది. ఎంత ఖర్చు పెడితే అంత పెరిగే ధనం, ఇట్లాంటి లక్షణం ఏ ధనానికి లేదు. ఇది ఎవ్వరూ మన నుంచి వేరు చేయలేరు. ఈ యాక్సిడెంట్ అయితే చెయ్యి కాలని కట్ అయిపోతున్నావు, కానీ నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానం జీవితాంతం మనతోనే ఉంటుంది. కొన ఊపిరి వరకు మనతోనే ఉండే గొప్ప సంపద ఏంటి అంటే జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనకు అందించే గురువులు అందరికంటే గొప్పవాళ్ళు. అందుకనే మచ్చలేనటువంటి స్వచ్ఛమైన మీ సౌశీల్యం ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నదవుతుంది. మహోన్నతమైన మా గురువుల వ్యక్తిత్వం ముందు కోహినూరు వజ్రం కూడా కలదప్పుతుంది. ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం ఓ గురు బ్రహ్మ? కృతజ్ఞతాపూర్వక అభివందనం తప్ప కృతజ్ఞతాపూర్వక అభివందనం. కాబట్టి గురువుల రుణం తీర్చుకోలేము. మై డియర్ స్టూడెంట్స్, తల్లి తండ్రి గురువులకు కృతజ్ఞతగా జీవితాంతం ఉండాలి, ఉందాం. ఇదే విధంగా గురువులనే ఇంత ఆదరించారు మీరు అంటే తప్పకుండా తల్లిదండ్రులను ఇంతకంటే ప్రేమగా చూసుకుంటారు అనే నమ్మకం మాకుంది. మేము అడగాల్సిన అవసరం లేదు. ఈ తల్లిదండ్రులను కూడా ప్రేమతో చూడండి, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా పొందండి. ఎవడు ధనవంతుడు అంటే తల్లి తండ్రి బతికుండి మన దగ్గర ఉంటే వాళ్ళని మనం ప్రేమగా పలకరిస్తే వాడే నిజమైన అదృష్టవంతుడు. వాళ్ళని దూరం పెడితే మనంత దరిద్రుడు దురదృష్టవంతుడు ఇంకోడు ఉండడు. నాకు తెలుసు మీరు మా విద్యార్థులు, మాకు నమ్మకం ఉంది. ఒక టీచర్లనే ఇంత గౌరవిస్తున్నారంటే తల్లిదండ్రులను కూడా అంతకంటే ఎక్కువ గౌరవిస్తారు. ఈ విలువలను మనము భావి తరాలకు మన పిల్లలకు కూడా అందించాలి. థ్యాంక్ యూ కూడా కాదు, గాడ్ బ్లెస్ యూ. మా విద్యార్థులు కాబట్టి భగవంతుడు మీకు ఆరోగ్య ఐశ్వర్యాలు, శాంతి, సౌభాగ్య, సుఖాలు అన్నీ మీకు కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను కూడా ఒక ఉపాధ్యాయుని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. గత 16 సంవత్సరాలుగా నేను టీచర్గా పనిచేస్తున్నాను. 6 సంవత్సరాలు కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా చేశాను. ఇప్పుడు శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్లో బయాలజీ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. మా వారు కూడా టీచరే. నాకు ఒక బాబు 7th క్లాస్ చదువుతున్నాడు. యాజ్ ఏ టీచర్ ఐ ఫీల్ ప్రౌడ్. ఇలాంటి టీచర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఒక సైన్స్ టీచర్గా ఉన్నాను. అరుణ మేడం నాకు ఇన్స్పిరేషన్, అండ్ ఉమా మేడం కూడా. ఒక తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ రాదు అనే కారణంతో చాలా వెనుకబడి ఉండేవాళ్ళము. కానీ ఉమా మేడం గారి ఇన్స్పిరేషన్తో ఇంగ్లీష్ నేర్చుకొని ఈరోజు శ్రీ
చైతన్య స్కూల్ లాంటి ఒక నెంబర్ 1 స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇదంతా కూడా మా ఉపాధ్యాయుల యొక్క వల్ల నేను చలువ, వాళ్ళ ఆశీస్సుల వల్ల సాధించగలిగాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మీరు కూడా వచ్చి చెప్పొచ్చు. పేరు జే సంగీత, నేను హోమ్ మేకర్. ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. గవర్నమెంట్ జాబు. నా కూతురు ఇక్కడే ఉంది, నా బాబు ఇక్కడే ఉన్నాడు. పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. ఇది నా సంగతి.
Thank you.
మనమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ